హలో బ్రేకింగ్ చూసిన బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు బుధవారం మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో బెంగళూరు సీసీపీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హేమ హాజరు కాలేదు. అయితే హేమతో పాటు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఇటీవల పోలీసులు తేల్చారు. కాగా నటి హేమ తాజా నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. హలో బ్రేకింగ్ చూసిన బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు బుధవారం మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మంది నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఇక జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో బెంగళూరు సీసీబీ పేర్కొంది. అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హేమ హాజరు కాలేదు. అయితే హేమతో పాటు 86 మంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ మేడం, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి నిందితురాలుగా ఇప్పటివరకున్న హేమకు మరోసారి బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసు జారీ చేయడం జరిగింది. ఏదైతే రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్నారన్న ప్రధాన అభియోగం హేమ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న 2 రోజుల క్రితమే ఆమె సిసిబి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మరో తర్వాత హాజరవుతానని చెప్పినప్పుడు సిసిబి పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా ఆమెను మరోసారి నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి బెంగళూరుకు జూన్ 1న హాజరు కావాల్సిందిగా, విచారణకు హాజరు కావాల్సిందిగా తాజాగా నోట్లో పేర్కొనడం జరిగింది. హేమతో పాటుగా మరో 8 మందికి ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 86 మంది ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ టెస్టులు నిర్వహించిన తర్వాతనే పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ డ్రగ్స్ తీసుకున్న వారిలో నటి హేమ కూడా ఉందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. అందుకే నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఆ రోజు జరిగిన నాటకీయ పరిణామాలన్నీ మనకు తెలుసు. ఎప్పుడైతే బెంగళూరులో ఈ రేవ్ పార్టీలో ప్రైవేట్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలో పట్టుబడ్డ తర్వాత నటి హేమ తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది మీడియాకి. కానీ అదే సమయంలో బెంగళూరు పోలీసులు కూడా హేమకు సంబంధించిన వీడియో ఎక్కడ తీసింది అనే దానికి సంబంధించి మరో వీడియోని, మరో ఫుటేజ్ని కూడా బెంగళూరు పోలీసులు విడుదల చేశారు. సో దీంతోనే తాను నిర్దోషిని, తనకేమీ తెలియదని చెప్పుకున్న హేమ ఇప్పుడు పూర్తిగా ఈ డ్రగ్స్ కేసులు ఇరుక్కుపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు తప్పించుకునేందుకు చేసిన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోనే మరోసారి తను బెంగళూరులోనే ఉందన్నట్టుగా పూర్తి స్థాయిలో పోలీసులకు అయితే ఆధారాలు లభించాయి. సో ఈ కేసుకు సంబంధించి నటి హేమకైతే పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుపోయింది. మరి ఏ విధంగా విచారణలో ఏమేమి విషయాలు వెల్లడిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం అనేది పెద్ద కేసు ఉండకపోవచ్చు, కానీ డ్రగ్స్ సప్లై చేయడం అనేది చూసుకుంటే కనుక అది చాలా పెద్ద కేసు అవుతుంది. సో ఇప్పుడు నటికి సంబంధించి తరపు లాయర్లు కూడా ఈ కేసును కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఒకసారి బెంగళూరు సిసిబి పోలీసుల దగ్గర హాజరైన తర్వాత, విచారణ ఎదుర్కొన్న తర్వాత అసలు ఏం జరుగుతుందనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వారం. రైట్, హేమతో పాటు మరో 8 మందికి కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్, వారిలో తెలుగు వారు ఎవరైనా ఉన్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా? హేమతో పాటుగా 8 మందికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. 8 మందికి కూడా వారు కూడా విచారణకి హాజరు కనుకమ్మని చెప్పారు. అందులో తెలుగు వారు ఉన్నారా లేదనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.